రెండవది ఏంటి? ఆయన సేవకుడు. శ్రమ సేవకుడు అని మనం అంటాం కదా! శ్రమ సేవకుడు. సేవకుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి రాజు గూడాను సేవకుడే. దేవునికి సేవకుడు. యెషయా గ్రంథంలో 4 పాటలుంటాయి. 4 హిమ్న్స్, 4 సాంగ్స్ ఆఫ్ ద సర్వెంట్ అని అంటారు. అవి ఎట్లా ఉన్నాయి అనంటే, కొంతవరకు దావీదు యొక్క వంశంలో పుట్టినటువంటి రాజుకి చెందినటువంటిదిగా వర్తిస్తది. కానీ కొన్ని విషయాలు వర్తించవన్నమాట. ఇది అతీతంగా ఉంటాయి. అంటే ఈ మెస్సీయా రాజు దావీదు కుటుంబంలో పుట్టినటువంటి రాజుకి వర్తించలేనటువంటి తీరులో ఉంటాయన్నమాట. ఆ విధంగా ప్రవచిస్తాడు. ఈ సేవకుడు పద్యాల్లో ఆ విధంగా యేసుక్రీస్తుని గురించి ఆ విధంగా ప్రవచనాలు మసకగా ఉండేటువంటి తీరులో ఆ టైపాలజీ అంటారు. ఆ టైప్స్‌గా ఒక సాదృశ్యంగా చెప్పబడినటువంటి తీరులో ఉంటదనమాట. ఆ సేవకుడు అనేది.